తాగనియా వాటర్? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మా ఇంట్లో కారం అయిపోయిందండి, అందుకోసమే నేనైతే మిరపకాయలు తీసుకున్నాను. దాదాపు ఈ 2.5 kgs అయితే ఉన్నాయి. వీటిని అయితే తొడమలు తీస్తున్నాను. లైఫ్లో ఫస్ట్ టైం అండి మిరపకాయ తొడమలు తీయడం. కాకపోతే బీభత్సంగా మంట పండింది. ఫస్ట్ అయితే తీసేటప్పుడు మామూలుగా చిమ్మ అన్నది, కానీ లైట్గా అనుకున్నాను, కానీ అదంతా ఏం కాదండి. తర్వాత అయితే నా చేతులకు అయితే పొక్కులు కూడా పొక్కాయి. అవి కూడా చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. నా చేయి అయితే ఇలా తొడమలు తీసుకున్నాను కదా, చూడండి. అందులో గింజలు వెళ్ళాయి కదా, ఈ గింజలను అయితే కొంతమంది అయితే పోపు గింజల్లోకి కూడా యాడ్ చేసుకుంటారండి. మేము కూడా యూజ్ చేస్తాము, కానీ కొన్ని అయితే ఉన్నాయి ఆల్రెడీ. ఇవైతే నేనైతే మనము ఎలాగో కూరగాయ మొక్కలు వేస్తాం కదా, మిరపనార అయితే పోద్దాం అనుకుంటున్నా. అది మొలుస్తుందా మొలవదా, ఏ విధంగా వస్తుంది, నారు హెల్తీగా వస్తుందా రాదా అనేది కూడా చెక్ చేద్దాం అనుకుని ఆ గింజలను అయితే స్టోర్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే తొడమలు తీసిన మిరపకాయలు అయితే బయట ఎండలో ఎండబెట్టుకుంటున్నాను. అవి మంచిగా ఎండితేనే కారం బాగా వస్తుందని మా అమ్మ చెప్పింది. సో అందుకోసమే నేనైతే అమ్మ ఏ విధంగా చెప్పిందో ఆ విధంగానే తొడమలు అయితే తీసి ఎండకైతే పెట్టాను. ఈ లోపల మా సార్ అయితే సామాన్ అయితే తీసుకొచ్చిండు డిమార్ట్కి వెళ్ళి. అసలు ఏం సామాన్ తీసుకొచ్చాడు, ఎంత తీసుకొచ్చాడు అనేది కూడా మీకైతే అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే సంచిలోండి ఒక్కొక్కడిగా తీసి నేనైతే కింద పెడుతున్నాను. ఎప్పుడైనా నేను మా సారు వెళ్ళి తీసుకొచ్చేది, బట్ ఈసారి అయితే మా సార్ ఒక్కడినే పంపించాను. సాల్ట్ ప్యాకెట్ తీసుకొచ్చాము కదా, ఇప్పుడు చించి మనం ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే మనం మిరపకాయ తొడమలు తీసాం కదండి. సో మనమైతే మా అమ్మకి కాల్ చేశాను. కేజీకి 1/2 kg అంతవరకు అయితే సాల్ట్ పోసుకోవాలని అమ్మ అయితే చెప్పిందండి. సో అదేవిధంగా మేము 2 kg అయితే తీసుకున్నాము మిరపకాయలు. సో అందుకోసమే మేము 1 kg వరకు అయితే సాల్ట్ పోస్తున్నాము. ఇది కేజీ ఉంటుంది కదా. సో ఇప్పుడైతే మనము ఈ సాల్ట్ని ఎండలో ఎండబెట్టుకోవాలి. అంటే ఇందులో కొంచెం తీసి నేనైతే గ్రైండ్ చేసుకుంటాను, మిక్సీకి వేస్తాను. ఎందుకంటే మనం కర్రీలో వేసుకోవడం కోసం. నేనైతే ఎప్పుడైనా ఇలానే చేస్తాను, రాక్ సాల్టే యూజ్ చేసి కర్రీలలోకి వేస్తాను. పులుసులలోకి అయితే డైరెక్ట్ రాక్ సాల్ట్ వేస్తాను. ఫ్రైలలోకి మాత్రం మిక్సీ పట్టింది మెత్తగా పౌడర్ లెక్క చేసి వేస్తాను. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ సాల్ట్ని అయితే మనము ఎండలో పెట్టుకుందామండి. ఎందుకు అనుకుంటున్నారా, స్టోర్ అయి ఉంటుంది కదా, కొంచెం మెత్తగా ఉంటుంది కదా, అందుకోసం ఎండలో పెట్టుకుంటే మాత్రం డ్రై అయిపోతుంది. ఇవి రెండు కలిపి అయితే పట్టిస్తాము మనం. ఇప్పుడు ఈ సామాన్ మొత్తం సర్దుకోవాలండి. ఇవన్నీ సర్దుకోవాలి. సామాన్ అయితే ఈసారి తక్కువ తెచ్చాము. లాస్ట్ టైం మేము ఎక్కువనే తీసుకొచ్చాము కదా. ప్రజెంట్ అయితే సాలరీ అయితే ఏం సరిపోలేదు. సో అందుకనే కొంచెమే తీసుకొచ్చాము. అంటే మా ఇద్దరికి ఇప్పటివరకు అయితే ఇదైతే సరిపోతుంది, అందుకని కొంచెమే తీసుకొచ్చుకున్నాం. అంటే సరిపోతుంది. ఓకే బ్రదర్స్. బిల్లు కొంచెం అయితే లాస్ట్ టైం తెచ్చిన జీలకర్ర ఉందండి, ఆ జీలకర్ర ఇందులో పోసేసుకుంటున్నాం. అందులోటి ఇవన్నీ పోపు గింజలు మిక్స్డ్ అవి ఇవి కలిపి అయితే యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకొని ఇందులోకి అయితే పోసేసుకుంటున్నాం. కింద పోతుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు. జీలకర్ర, డబ్బాలో అయితే పాపడాలు అయితే పోసేసుకున్నాం.
పాపడాలు అయితే ప్రతి దాంట్లోకి అయితే మేమైతే యూజ్ చేస్తాం, ఎక్కువగా తింటాము ఈవినింగ్ టైంలో. ఈవినింగ్ అనే కాదు, కుచారులకైతే ఈ స్నాక్స్ వేసుకొని తింటే సూపర్ ఉంటాయండి. అవి కూడా మీకు చూపిస్తాను. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇందులో అయితే మనమైతే ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ ప్యాకెట్స్ వేసుకున్నాం అండ్ మినప్పప్పు. ఇవైతే నేను నెక్స్ట్ చదువుతానండి. చాలా పని ఉంది ఇంకా బ్యాలెన్స్గా, అందుకోసమే ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని అయితే ఇవైతే సర్ది పెడతాను తర్వాతకి నెక్స్ట్ టైం. అక్కర్లేదు కానీ సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు పట్టట్లేదు మూత. ఓకే, ఇప్పుడు సెట్ అయిందండి. ఇప్పుడు సెట్ అయిందండి. ఓకే, పాపడాలు, జీరా, పోపు గింజలు, దాల్చిన చెక్క, ఇలాచీలు అండ్ పల్లీలు. మిగతా ఆయిల్ అన్నీ అవి వాష్ చేసిన తర్వాతకి అందులో యాడ్ చేస్తాం. ఆయిల్ అన్నీ, సాల్ట్ అయినా, ఇంకా పిండి, సర్ఫ్ ప్యాకెట్స్. ఓకేనా, ఇవైతే ఇప్పుడు యూజ్ చేసేయడానికి అయితే తీసేసాను. మా ఇంటి దగ్గరికి మేకలు తీసుకొని ఈ పిన్ని అయితే వచ్చింది చూడండి. తాగట్లే పిన్ని. అమ్మ నా పుచ్చు చెట్టు తింటదమ్మ ఇది అడుగుంజుగా చూడు తాగనియా వాటర్? తినవా? అదే కొంచెం పెద్దగా అయింది ఇది. ఇప్పుడిప్పుడే మగ్గలేద్దానికి వచ్చింది. కూడా తింటాను. ఎందుకు పెసర చెట్లు తింటే గాయి పూత మీద కాయ కనపడుతుంది కదా, అప్పుడు తినేస్తుంది. చూసినా దొండ చెట్టు చూపి దొండ చెట్టు చూపి. మా మావయ్య లచ్చయ్య ఇద్దరు కలిసి అయితే దొండ చెట్టుకి అయితే తోటం పెడుతున్నారండి. నేను లైఫ్లో ఫస్ట్ టైం మిరపకాయల తోటమలు తీసాను. అవి మంటకైతే తట్టుకోలేక నాకు పొక్కులు వచ్చాయి. ఎప్పుడైనా మీరు కూడా ఆ విధంగానే చేస్తే మాత్రం మీకు కూడా చేతికి పొక్కులు వచ్చాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏమైనా మన వ్లాగ్లో ఏమైనా మిస్టేక్స్, పొరపాట్లు ఏమన్నా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. చూడండి నా చేతులు అయితే ఏ విధంగా పొక్కులు పొక్కి ఆ స్కిన్ మొత్తం పైన పొట్టు లెక్కపోయింది. నాకైతే చాలా ఏడుపు వచ్చింది. కొంచెం మంటగా ఉన్నప్పుడే కొబ్బరి నూనె రాసుకోవాలంట, కానీ నేను సబ్బెట్టి బాగా వాష్ చేసేసరికి ఈ విధంగా అయింది ఆ మంటకు. దీనికి దాదాపు అయితే నాకు ఆ మంట అయితే 2 days దాకా ఉంది. ఈ విధంగా నీల్స్ అయ్యాయి. మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న పొక్కులు అయితే వచ్చాయి. అంటే నేను ఎప్పుడు తీయలేక కదండి, నేనైతే చాలా ఏడ్ చేశాను. మా అమ్మకు కూడా కాల్ చేసి ఈ విధంగా అయిందమ్మా అంటే మా అమ్మ కొంచెం బాధపడింది. అయినా మన పనులు మనమే చేసుకోవాలి నాన్న, నీకు అలవాటు లేదు కాబట్టి కవరేజ్ చేసుకోవాలని చెప్పింది.